ఈస్టర్ తర్వాతి రెండవ ఆదివార సాయంకాల కూడికకు చేరివచ్చిన మీకు ప్రత్యేకమైన శుభాలను తెలియచేస్తూ ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మనము గడిచిన 2 వారాల ఆలోచనను ఒకసారి తిరిగి మననం చేసుకోగలిగితే, ఈస్టరు ఆదివారములో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడుగా ఆయన అనుగ్రహించిన నూతన జీవము మనకు కనపడతా ఉంది. ఆయన నూతన జీవాన్ని, నూతన నిరీక్షణను పునరుత్థాన ఆదివారమున ఆయన అనుగ్రహిస్తూ ఉన్నట్లు మనము గడిచిన వారాలలో చూసాం. ఈస్టరు అంటే పునరుత్థానము తరువాతి మొదటి ఆదివారపు అధ్యయనంలో నా విమోచకుడు సజీవుడు అని యోబు పలికిన మాటలలో నుంచి ఏ రీతిగా పునరుత్థానుడై నూతన నిరీక్షణను అనుగ్రహించిన యేసు తన వారితో ఎలా పనిచేస్తూ ఉన్నాడు, తన వారితో ఎలా ఉంటూ ఉన్నాడు, పునరుత్థానము తర్వాత పునరుత్థానుడైన యేసు వల్ల తన ప్రజలకు కలుగుతున్నదేంటి అన్నది మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇందులో ఈస్టరు తర్వాతి ఆదివారములో నా విమోచకుడు సజీవుడు అని యోబు మాటలలో నుంచి మనము ఆలోచన చేసిన సంగతి, యేసు ప్రభువారిని పూర్తిగా ఆయన పేతురు భక్తుడు విడిచిపెట్టి ద్రోహిగా నిలిచిన సమయంలో, ఇక యేసు ప్రభువారిని విడిచి తన జీవితాన్ని కొనసాగించాలి అని చేపలు పట్టుకోవటానికి తన పనిలో తాను వెళ్ళిపోయిన సందర్భములో తిరిగి బద్దలైన జీవితములో ఉన్న వ్యక్తిని ఏ రీతిగా సమకూర్చాడో, పునరుత్థానుడైన యేసు బద్దలైన బ్రతుకును ఏ రీతిగా సమకూర్చి తిరిగి ఏ పని నిమిత్తమైతే పేతురు పిలువబడ్డాడో ఆ పనికి పురమాయించబడ్డాడు. పేతురు భక్తుడు మారు మనస్సు పొందుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు అన్న మాట, నువ్వు చేపలు పట్టేవాడివే, కానీ నేనేం చేస్తాను, నేను మనుషులను పట్టు జాలన్నిగా నేను చేస్తాను. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారిని ముమ్మారు నేను నిన్ను ఎరుగను, లేకుంటే యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకినప్పుడు, శిలువ సందర్భములో యేసు ప్రభువారిని విడిచి పారిపోయినప్పుడు, ఏ ఆలోచనతో యేసు ప్రభువారిని వెంబడించాడో పూర్తిగా ఆ ఆలోచనను ప్రక్కకు పెట్టి అందరితో యేసు ప్రభువారు అన్నారు, మరి మీరు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అందరూ వెళ్ళిపోయారు అంటే, ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నువ్వే కదా జీవపు మాటలు కలిగిన వాడవు, అందుకే కదా మేము నిన్ను వెంబడిస్తూ ఉన్నాం. ఏ ప్రత్యక్షతలైతే పేతురుకు కలిగినాయో ఆ ప్రత్యక్షతలను విడిచిపెట్టి తన పాటికి తాను బద్దలైన స్థితిలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ప్రభువారు పునరుత్థానుడుగా తన ప్రజల జీవితములోనికి చేరి వారి జీవితాలను కట్టటాన్ని మనము అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే గడిచిన 2 వారాలలో పునరుత్థానుడైన యేసు పునరుత్థానపు జీవాన్ని, పునరుత్థానపు నిరీక్షణను, పునరుత్థానములో తన వారి బ్రతుకులు కట్టడాన్ని మనము చూస్తూ ఉంటే, కట్టబడ్డ బ్రతుకులు ఆయన స్వరమును అనుసరించి సమకూర్చబడటాన్ని ఈ వారం మనము చూస్తాం. కట్టబడుతూ బద్దలైన బ్రతుకులు కట్టబడటాన్ని మనము చూస్తూ ఉంటే, ఆ కట్టబడుతూ ఉన్న బ్రతుకులు ఆయన స్వరమును విని ఆయనను చేరి ఆయన ద్వారా పోషించబడటాన్ని మనము ఈ వారము చూడబోతూ ఉన్నాం. మనకున్నటువంటి లేఖన భాగాలు ఎస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు, యోహాను సువార్త 10వ అధ్యాయము 22 నుంచి 30 వచనాలు, పత్రిక పాఠము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20 మరియు 21 వచనం. ఎస్కేలు గ్రంథములో మీరు చూస్తే అక్కడ ఒక కాపరిని గురించిన వాగ్దానాన్ని 34వ అధ్యాయం మనకు అందిస్తూ ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన స్వరము విని ఆయన గొర్రెలు ఆయనను సమీపిస్తాయి అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం.
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చూస్తే ఆయన పునరుత్థానము ద్వారా ప్రధాన కాపరిగా ఆయన ఉన్నాడు అన్న మాటలను మనము చూస్తాం. ఈ మూడిటిలో నుంచి మనము నేటి సారాన్ని, నేటి భావనను ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మూడు పాఠాలలో కూడా మనకు ఒక మాట స్పష్టంగా కనపడేది కాపరి. ప్రత్యేకంగా కాపరి అనే మాటను మీరు బైబిల్ గ్రంథంలో ఆలోచన చేస్తే అంత శాంతియుతంగా మనకు ఆ మాట కనపడదు. కాపరి అనే మాట, ఆ భావన మానవ ఆలోచనలో, మానవ పరిధిలో మీరు ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో నుంచి చాలా సమస్యాయుతంగా కాపరత్వం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ప్రత్యేకంగా 34వ అధ్యాయాన్ని మీరు చూస్తే, హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయాన్ని మీరు చూస్తే 2 నుంచి 4 వచనాలలో అక్కడ కాపరులుగా నియమించబడ్డవారు ఎంత భ్రష్టులైపోయారో మనకు కనపడతావు. కాపరులుగా నియమించబడ్డవారు ఎవరు? ఇంతకు వీరు కాపరులైతే గొర్రెలెవరు? కాపరులెవరు? గొర్రెలెవరు? ఇశ్రాయేలీయుల యొక్క సంస్కృతిలో యూదా మతాధికారులు, ఆలయ మత పెద్దలను, రాజు క్రింద ఆ పనులను నిర్వహించే అధికారులు అందరూ కూడా కాపరులతో పోల్చబడితే ప్రజలందరూ గొర్రెలతో పోల్చబడ్డారు. గొర్రెలు మేపబడటానికి, నడిపించబడటానికి, కాపాడబడటానికి దేవుడు కాపరత్వము అనే ఒక ఆఫీస్ని ఆయన తన ప్రజల పక్షాన వారికి ఇచ్చాడు. వీరు గొర్రెలుగా పిలువబడుతూ ఉన్న దేవుని ప్రజల పక్షాన నిలవవలసిన వారు, దేవుని ప్రజలుగా గొర్రెలుగా ఉన్న వీరికి మధ్య నిలిచి దేవుని దగ్గరకు వీరిని నడిపించవలసిన వారు కాపరు. ఇది వారికి ఉన్నటువంటి పని, ఇది వారి బాధ్యత. కానీ మీరు కాపరత్వాన్ని 34వ అధ్యాయంలోని చూస్తే 2 నుంచి 4 వచనాలలో కడుపు నింపుకొని ఇశ్రాయేలీయులు కాపరులకు శ్రమ. గొర్రెలను కదా వీళ్ళు మేపాలి, గొర్రెలను మేపకుండా ఆ గొర్రెలను చంపి వాటిని తింటూ ఉన్నారు. వాటి యొక్క వెంట్రుకలను వస్త్రాలుగా తయారు చేసుకుంటూ ఉన్నారు. 4వ వచనం ఆఖరు మాట చూస్తే, అది మాత్రమే గాక కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుతూ ఉన్నారు. మీరు మరల 5, 6 వచనాలు చూస్తే వీరి యొక్క కఠినత్వాన్ని బట్టి మేపవలసిన వీరే వాటినే చంపుకొని మేపవలసిన వారు మేస్తూ ఉండటాన్ని బట్టి ఆ గొర్రెలు పారిపోయాయట, చెదిరిపోయాయి. చూడండి 5వ వచనములో, అవి చెదిరిపోయి సకల మృగములకు ఆహారమాయను. 6వ వచనములో కూడా చెదిరిపోయెను, వాటిని గురించి విచారించువాడు లేడు. 4వ వచనం చూస్తే, ఈ కాపరులు బలహీనమైన వాటిని బలపరచాలి, గాయమైన వాటిని, రోగం పడిన వాటిని స్వస్థపరచాలి, గాయాలు కట్టాలి, పారిపోయిన వాటిని తోలుకొని రావాలి, తప్పిపోయిన వాటిని వెదకాలి. కానీ ఇవేమి చెయ్యట్లేదు కాపరు. కాబట్టి కాపరత్వము అనేది ప్రశాంతంగా, సమాధానయుతంగా, మంచిగా ఉన్నటువంటి ఒక పరిస్థితి కాదు. చాలా కాంప్లెక్సిటీతో, చాలా ప్రాబ్లంతో ఉన్నటువంటి ఒక పని దేవుని యొక్క వాక్యము. ఆ పనిలో నుంచి ఈరోజు మనము 3 లేఖనాలను ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా 10వ వచనము చూస్తే, కాపరులను నేను తీసివేస్తాను అంటూ, కాపరులను నేను వారు గొర్రెలను మేపుట మాన్పించెదను. 10వ వచనం 34వ అధ్యాయం 10. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, గొర్రెలకు ఎవరు ఉండాలి? తప్పక కాపరులు ఉండాలి కదా. మరి కాపరులను మానిపిస్తే గొర్రెల పరిస్థితి ఏంటి? అక్కడ మనము సమస్యను మరింత జటిలమవటాన్ని మనము చూస్తాం. కాబట్టి ఇప్పుడు మనము 34వ అధ్యాయము 11 నుంచి ఆ భాగంలోని కొన్ని విషయాలను మనము ఆలోచన చేస్తే,
ఆల్రెడీ మనము ఆలోచన చేసినట్లుగా అప్పటికే కాపరులు చెడిపోయిన వారుగా, తమ బాధ్యతలను నిర్వహించవలసిన దానికి బదులుగా వేరుగా పనిచేస్తూ ఉన్నట్టు, గొర్రెలను కాపాడవలసిన వారు గొర్రెలనే చంపుతూ ఉన్నట్టు, గొర్రెలకు సంరక్షణనివ్వవలసిన వారు గొర్రెబొచ్చునే తమకు వస్త్రాలుగా కట్టుకుంటూ ఉన్నట్టు, గొర్రెలను నడిపిస్తూ గొర్రెలకు తాము ముందు ఉండవలసిన వారు గొర్రెలను బహు కఠినంగా వారు మేపుతూ ఉన్నట్లు, లేకుంటే వధిస్తూ ఉన్నట్లు, ఏలుతూ ఉన్నట్లు, బలాత్కారము చేస్తూ ఉన్నట్లు మనకు కనపడతా ఉంది. సో 2-3 వచనాలలో ఆ గొర్రెల కాపరులు వాటికి మేత వేయటానికి బదులు వాటినే మేతగా తీసుకోవటాన్ని మనము చూస్తాం. 4వ వచనములో వాటిని బలపరచవలసిన వారు, స్వస్థపరచవలసిన వారు, వాటి గాయాలను కట్టవలసిన వారు, వాటిని తోలుకొని రావలసిన వారు, తప్పిపోయిన వాటిని వెదకవలసిన వారు ఇవేమీ చేయకుండా వాటిని బలాత్కరిస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కఠినమైన మనస్సుతో వాటిని ఏలుతూ ఉన్నట్లు కాపరులను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి 10 వచనాలు ఇలాగా మనకు కనపడుతూ ఉంటే 11వ వచనం సడన్ గా 10వ వచనంలో నేను ఇక కాపరుల చేతిలో నుంచి నా గొర్రెలను పక్కకు తప్పిస్తాను, ఇక గొర్రెల మీద కాపరులు ఉండరు అని దేవుడు ప్రకటించిన తర్వాత 11వ వచనం సడన్ గా ఒక వింతైన స్టేట్మెంట్ ని దేవుడు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నేనే. ఈ భాగమంతటిలో ఒకటే పదం, ఒకటే భావన 2 సార్లు మాట్లాడబడ్డది. నేనే అంటే సరిపోతుంది కదా, నేనే నేనే. మీరు జాగ్రత్తగా చూస్తే ఆ డబ్లింగ్ అనే విధానం ఈ భాగములో చాలా, అంటే ఇట్స్ ఎ ట్రూ ఎంఫసిస్, స్ట్రాంగ్ ఎంఫసిస్. ఒకే విషయాన్ని చాలా ఖచ్చితంగా, చాలా శ్రద్ధతో, ఎటువంటి ఏమంటాము అనుమానానికి కానీ ఏమంటాము చులకనితనానికి కానీ ఏమాత్రం తావు లేకుండా ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి ఒక హెచ్చరిక లేకుంటే ఒక మాట తెలియపరచటాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఆయన అంటూ ఉన్నాడు, నేనే నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొంటాను. గొర్రెల కాపరులను తీసివేస్తాడు. ఇప్పుడు ఎవరు కాపరిగా మారబోతూ ఉన్నారు? స్వయంగా దేవుడే కాపరిగా మారబోతూ ఉన్నాడు. అంటే మానవ కాపరులను ఆయన పూర్తిగా తృణీకరించేశాడు. మానవ కాపరుల చేతిలో నుంచి తన గొర్రెలను పూర్తిగా పక్కకు తప్పించబోతూ ఉన్నాడు. అంటే కాపరి పని దేనినైతే తన ప్రజల మీద దేవుడు నిర్ణయించాడో ఆ పనిలో వారిని బాగు చేయటానికి ప్రయత్నం చేయట్లా, పాడైపోయిన కాపురలను సరిచేయటానికి ప్రయత్నం చేయట్లా, పూర్తిగా ఆ ఆఫీస్ ని తిరగరాస్తూ ఉన్నాడు. మానవ కాపరులు ఉండవలసిన స్థానములో స్వయాన దేవుడే చేరబోతూ ఉన్నాడు. ఆయనే కాపరి కాబోతూ ఉన్నాడు. అందుకే 12వ వచనంలో తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లు, అంటే ఒక మానవ పనిలో నుంచి తనకు వివరణ ఇచ్చుకుంటున్నాడు దేవుడికి. తన గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరి ఎలా వెతుకుతాడో, ఇదిగో నేను, అంటే దేవుడే కాపరిగా, అటువంటి కాపరిగా రాబోతూ ఉన్నాను. నేనే నా గొర్రెలను వెతుకుతాను. నా గొర్రెలను వెదకి వాటిని, వెదకుట కనుగొనుట 2 ఒకటే భావన, కానీ డబ్లింగ్ వర్డ్. వెదకుట కనుగొనుట. ఇంకా మీరు చూస్తే ఆ భావనలు ఇంకెంత చక్కగా ఉంటాయి చూడండి. కాపరులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి. ఈ స్టేట్మెంట్ మీరు 12వ వచనం జాగ్రత్తగా చూడండి. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి, చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి, ఈయన వెదకటానికి వస్తాను,
కనుగొనటానికి వస్తాను అని 11వ వచనంలో మాట్లాడు. నేనే వెదకి నా గొర్రెలను కనుగొంటాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలో ఆయన ఏదో ఒక సాధారణ స్థితిలో మాట్లాడట. చాలా ఖచ్చితంగా, చాలా ఆసక్తితో, పూర్తిగా బాధ్యతాయుతంగా ఆ పనిని నేను చేస్తూ ఉన్నాను, చేయబోతూ ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఎంత బాధ్యత అన్నది 12వ వచనం మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. 12వ వచనంలో తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు గొర్రెల కాపరులు వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి. ఎక్కడ వెతుకుతాడంట వాటిని? ఎక్కడెక్కడికి అది చెదరిపోయెనో. ఇంతకు అవి ఎందుకు చెదరిపోయాయి అన్నమాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన వెతుకుతాను అంటూ ఉన్నాడు. ఎక్కడ వెతుకుతాడు వాటిని? అవి ఎక్కడికి చెదరిపోయాయో అక్కడికి వెళ్ళి వెతుకుతానంటున్నాడు. ఇంతకవి అక్కడికి ఎందుకు చెదిరిపోయాయి? మీరు అనొచ్చు, ఇప్పుడే కదా పాస్టర్ గారు మీరు చెప్పారు కదా, గొర్రెల కాపరులు మేపవలసింది పోయి వాటిని చంపుకొని తింటున్నారు, వాటిని కాపాడవలసిన కాపరులు వాటిని తమకు వస్త్రాలుగా మార్చుకుంటున్నారు, వాటిని బలాత్కారముతో ఏలుతూ ఉన్నారు, కాబట్టి వాటికి అవకాశం ఏముంది? పారిపోయాయి, చెదిరిపోయాయి. కరెక్టే మీ జవాబు. కానీ ఇందులో మరొక కోణం ఏంటి అనంటే, మీరు ఇంకొద్దిగా క్రిందకు వస్తే 16వ వచనము 17వ వచనములో మనకు కనపడుతుంది. అక్కడ గొర్రెలు 2 రకాలుగా కనపడతాయి. ఒకటి బలిసిన క్రొవ్విన గొర్రెలు, 2 సన్నగా సన్నగా లేకుంటే పీలగా ఉన్నటువంటి గొర్రెలు. అంటే ఇక్కడ ఎంతగా దుర్నీతి లేకుంటే అన్యాయము ఆ ప్రాంతములో నెలకొంది అంటే, ఒకటి అధికారులు, యాజకులు, పెద్దలు ఎవరైతే న్యాయమును జరిగించాలో వారు అన్యాయం చేస్తున్నట్లు ఆల్రెడీ మనం చూస్తే గొర్రెలకు మధ్య కూడా అన్యాయపు విధానాలు మనకు కనపడుతుంది. కొన్ని గొర్రెలు కొన్నిటి మీద బలాత్కారాన్ని జరిగిస్తూ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తా ఇవి బలపడుతూ ఉన్నాయి, అవి బలహీనమవుతూ. కాబట్టి ఈ 2 సందర్భాలను బట్టి మీరు 12వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది, చీకటి గల మబ్బు దినము. చీకటి గల తీర్పు వాటి మీదకు వచ్చింది. చీకటి గల మబ్బు దినము. ఈ ఫ్రేజ్ ని దేవుని వాక్యంలో ఎందుకు ఉపయోగిస్తారు అంటే, తీర్పు, దేవుని తీర్పు గురించి చీకటి గల మబ్బు దినము అనే మాటను ఉపయోగిస్తారు. మీరు యోవేలు గ్రంథము చూసిన ఈ మాట మీకు కనబడుతుంది. చీకటి గల మబ్బు దినమందు అంటే దేవుని తీర్పు వాటి మీద పడగా అవి చెదిరిపోయినాయి. అంటే క్రొవ్విన గొర్రెలు చెదిరిపోయాయి, బలహీనంగా ఉన్న గొర్రెలు కూడా చెదిరిపోయాయి. ఎక్కడికి చెదిరిపోయాయి? నలుదిక్కులకు చెదిరిపోయాయి, బహుదూర ప్రాంతాలకు అవి చెదిరిపోయాయి. ఇప్పుడు కాపరిగా నేనే వస్తాను అంటూ ఉన్న దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నేనే వాటిని వెదకి కనుగొంటాను. ఎక్కడ? అవి ఎక్కడికి చెదిరిపోయాయో అక్కడ. అంటే ఈ పరిస్థితి అంతా బాగయ్యాక కాదు, ఆల్రెడీ తీర్పు వాటి మీద పడి ఆ తీర్పును అవి అనుభవిస్తూ చెదిరిపోయిన కాలములో ఆ తీర్పును వాటి మీద ప్రకటించిన ఆ దేవుడే కాపరిగా కనికరము చూస్తూ వాటిలోనికి చొరబడతా ఉన్నాడు, వాటి మధ్యకు చేరతా ఉన్నాడు. ఎక్కడికైతే అవి చెదరిపోయినవో చెదరిపోయిన స్థలములకు ఆయన చేరతావు. ఎంత కనికరమో మీరు ఆలోచన చేయండి. అక్కడి నుండి నేను వాటిని తప్పించి, అక్కడి నుండి ఎక్కడికి అయితే అవి తీర్పునకు గురై చెదరిపోయాయో అక్కడికి వచ్చి అక్కడి నుండి నేను వాటిని తప్పిస్తాను. ఇది మనము గ్రహించాల్సిన సత్యము. దేవుడు ఎంత కనికరము కలిగిన వాడు అంటే, నీ మీద కోపాన్ని చూపటమే కాదు, ఆ కోపములో ఆ శిక్షను నీవు అనుభవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితములోనికి చేరి నిన్ను పునరుద్ధరించువాడు కూడా, నిన్ను బాగు చేయువాడు కూడా, నిన్ను కట్టువాడు కూడా
ఆయన. చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడి నుండి నేను వాటిని తప్పించి. అంటే తీర్పు ముగిసిపోయిన తర్వాత దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోడు. అది కాదు దేవుని యొక్క ఆలోచన, అది కాదు దేవుని యొక్క విధానం. నీవు ఒక సమస్యను అనుభవిస్తూ ఇది దేవుని యొక్క తీర్పు నా మీద ఉంది అని అనుకుంటూ ఉన్నావు. నీ కన్నీటి జీవితంలో, నీ దుఃఖ సమయంలో ఇది దేవుని తీర్పు నా మీద ఉంది, కారణాలు ఏవైనా కావచ్చు, అవి నీకు తెలుసు బాగా అని నీవు నేను ఆలోచించవలసిన సత్యం ఏంటి అంటే, నీవు నిజముగా ఆయన గొర్రెవు అయితే నీకు గాయమైన స్థలమందు, నీవు చెదిరిపోయిన స్థలమందు, నీవు రోగివై ఉన్న స్థలమందు ఆయన నీకు దూరంగా లేడు. నిన్ను దూరంగా చూస్తూ ఆ రా బాగైరా అంటల్లా నీవు ఎక్కడైతే ఆ దుస్థితిలో ఉన్నావో అక్కడికి నీ జీవితంలోనికి జొరబడి నీ జీవితంలో కలుగు చేసుకునే కనికరము, కాపరత్వము ఆయనది, ప్రేమ. కాపరులు వాటిని వెతికినట్టు నేను నా గొర్రెలు వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఏం చేస్తాడంట? సమకూరుస్తాడు. 13వ వచనం, ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటిని స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలమందులను వాటిని మేపుదును. దీనిని నిబంధన భాష. దేవుడు వాగ్దానము చేసి తన వాగ్దానమును నిలబెట్టుకునే ఒక నిబంధనపు మాట. తీర్పు జరుగుతూ ఉండగా, తీర్పును అనుభవిస్తూ ఉండగా నీ యొద్దకు వచ్చే కాపరి గురించి యెహెజ్కేలు మాట్లాడుతా ఉన్నాడు. ఈ కాపరి చేయి ఎక్కడ దాకా వస్తుంది, ఈ కాపరి నీ జీవితంలో ఎక్కడ దాకా చేరగలడు అంటే, నువ్వు ఎక్కడెక్కడికి చెదిరిపోయావో, అంటే నిన్ను సమీపించలేని దూరము ఆయనకు లేనే లేదు. నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి రాగలిగిన వాడు ఆయన. నిన్ను చేరలేనంత దూరము ఆయనకు లేనే. ఎంత గొప్ప మాట చూడండి. ఆయా జనుల నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని స్వదేశములోనికి వాటిని తెచ్చి, స్వదేశములోని వాటిని ఏం చేస్తాడంట? పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపుర స్థలములందును వాటిని మేపెదను. ఆయన తీసుకుని వచ్చేది ఎందుకు అంటే, నిన్ను మేపటానికి, నిన్ను బలపరచటానికి. ఆయన నీ ఐడెంటిటీని మారుస్తాడు. ఎక్కడికి చెదిరిపోయావో, చెదిరిపోయిన ప్రతి ప్రదేశానికి ఆయన వచ్చి నీ గుర్తింపును ఆయన మారుస్తాడు. 14వ వచనము, 15వ వచనము, 16వ వచనం మీరు చూస్తే 14వ వచనంలో ఆయన నిన్ను మేపుతాడు. ఎలాగా? మంచి మేత గల చోట వాటిని, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలములలో మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను. ఇంకా అవి ఏం చేస్తాయంటే అవి పరుండుటాయంట. 15వ వచనం, 16వ వచనం, తప్పిపోయిన దానిని నేను వెదకెదను, తోలివేసిన దానిని మరలా తోలుకొని వస్తాను, గాయపడిన దాటిని, దుర్బలంగా ఉన్న దాన్ని, అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయు. క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్ష. ఇవెందుకు క్రొవ్వాయి, ఇవెందుకు బలంగా ఉన్నాయి అంటే, బలహీనమైన వాటి మీద ఇవి ఎక్కి కూర్చున్నాయి కాబట్టి, వాటి యొక్క వనరులను కూడా ఇవి లాక్కున్నాయి కాబట్టి. అందుకే కాపరుల మధ్యలో, కాపరుల ద్వారా విస్తరించిన అన్యాయము ఒకెత్తైతే, గొర్రెల మధ్య వేళ్ళూనుకొని ఉన్న అన్యాయము అంటే వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి ఈ ప్రతి చెడును కూడా, అంటే ఆయన కనికరము చూపిస్తాడు అంటే కనికరం చూపిస్తాడు, కనికరముతో పాటు ఆయన ఏం చేస్తాడు? న్యాయము తప్పక చేస్తాడు. దేవుడు న్యాయము చేసే దేవుడు. నేను నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
దేవుడు ఒక కాపరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అతడు మానవ కాపరి కాదు, స్వయాన దేవుడే కాపరిగా వాటికి మేత వేసి వాటిని మేపి పరుండబెడతాడు. 15వ వచనం. ఈ కాపరి, మీరు కొద్దిగా 23వ వచనానికి వస్తే, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవాయైన నేను వారికి దేవుడనయుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. 11 నుంచి 16 వచనాలలో దేవుడు నేనే వారికి కాపరిగా ఉంటాను. 15వ వచనంలో నేను మేపి వాటిని పరుండబెడతాను అని స్వయాన ఫస్ట్ పర్సన్ సింగులర్ లో దేవుడు మాట్లాడతావు. 23, 24 వచనాలలో నా గొర్రెల మీద కాపరిగా దావీదును పెడతాను అని అంటూ ఉన్నాడు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఒకవైపున దేవుడే కాపరిగా ఉంటాను, 2 దావీదును కాపరిగా పెడతాను. మనము 10వ అధ్యాయము యోహాను సువార్త చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారిలో యెహెజ్కేలు కాలము నాటి ప్రజలకు అర్థం కాని భావన, ఎలాగ దేవుడే కాపరిగా ఉంటాడు, ఎలాగ మనిషి కాపరి అవుతాడు, ఎలాగ దేవుడే మేపి పరుండ పెడతాడు, ఎలాగ దావీదు కాపరి అవుతాడు, ఆనాటి ప్రజలకు ఈ భావన అర్థం కాల. ఇది ఒక కొరకరాని కొయ్యగా వారికి సంభవించింది. వారికి అర్థం కాల. ఎలా అర్థం చేసుకోవాలో వారికి తెలియాల. యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే మనకు అక్కడ దేవుడిగా మానవుడుగా కనపడుతూ ఉన్న యేసు ప్రభువారు దేవునిగా దైవిక కాపరత్వపు లక్షణాలను నెరవేరుస్తూ, మనిషిగా మానవ బాధ్యతలను, దావీదు వివరణను ఆయన అక్కడ నెరవేరుస్తున్నట్లు మనకు కనపడుతుంది. మీరు 10వ అధ్యాయము 22వ వచనము చూస్తే, ఆలయ ప్రతిష్ఠిత పండుగ హనుక్కా ఫెస్టివల్ అంటారు. ఆ రోజు యేసు ప్రభువారు, అది శీతాకాలము, దేవాలయములోనికి ఆయన చేరాడు. అప్పుడు దేవాలయములో చేరిన యేసు ప్రభువారి దగ్గరికి యూదులు కొందరు వచ్చి అడుగుతూ ఉన్న ప్రశ్న, నీవే క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పు. ఇది 24వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వచనం. నీవే క్రీస్తువైతే మాతో చెప్పు. అంటే యెహెజ్కేలు కాలము నాటి నుంచి వారికి ఆయన వస్తాడు అని తెలుసు, కానీ ఆయన ఎవరో తెలియదు. రకరకాల భావనలు వారి మధ్య ఉన్నాయి. వాటన్నిటిలో నుంచి యేసు ప్రభువారిని చూస్తూ, నీవే ఆ మెస్సియావైతే, నీవే ఆ ప్రవచించబడిన వాడివైతే, నీవే ఆ కాపరివైతే, నీవే ఆ దావీదు కుమారుడివైతే మాతో ప్లేన్ గా చెప్పు అంటూ ఉన్నారు. యేసు ప్రభువారు అప్పటికే చెప్పారు, కానీ వారు నమ్మట్ల. 25వ వచనం అదే చెప్తుంది కదా. అందుకు యేసు, మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు. ఎందుకు నమ్మరో చెప్పండి. మీరు ఎందుకు చెప్పరు? నమ్మరు దయా? ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మరు అమ్మా? ఎందుకు నమ్మరు? మీరు గొర్రెల కాపరి వివరణలో నుంచి ఆలోచన చేస్తే మీకు ఇక్కడ యేసు ప్రభువారు చక్కని జవాబిస్తారు. దయకి గొర్రెలను చూద్దామని ఒక గొర్రెల మంద దగ్గరికి వెళ్ళాడు. నోరుంది కదా అనేసి రకరకాల శబ్దాలు చేస్తే, ఆ గొర్రెల్లో ఒక గొర్రె అయినా తోకను ఊపుద్దా? ఊపుద్దా? అక్కడ 1000 గొర్రెలు ఉన్ననిగా ఒక్క గొర్రె, ఒక్క తోక కూడా. కానీ వాటి కాపరి ఆ ప్రదేశానికి వచ్చి వాటి కాపరి చేసే శబ్దాన్ని ఒక్కసారి ఆ కాపరి చేస్తే వెంటనే ఏమవుతుంది? ఎంత దూరములో ఉన్నా సరే ఆ గొర్రెలు, ఏం చేస్తూ ఉన్నా సరే ఆ గొర్రెలు ఏం చేస్తాయి? పరుగులు పెట్టుకుంటూ. మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్లో మీరు షెపర్డ్ వాయిస్ అని కానీ, షెపర్డ్ అండ్ షీప్ అని కానీ మీరు జస్ట్ టైప్ చేస్తే యు విల్ సీ. ఎక్స్పెరిమెంటల్గా కూడా చేశారు.
ఒక ఆయన రకరకాల శబ్దాలు చేస్తాడు, ఒక్క గొర్రె కూడా వెనక్కి తిరిగి చూడదు. కానీ వాటి కాపరి వచ్చి ఒక రకమైన శబ్దం చేయగానే చాలా దూరములో ఉన్న గొర్రెలు సైతం పరిగెట్టుకొని 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 ఆ వరుసలోకి వచ్చి నిలబడి. దట్ ఈస్ ద ప్రాబ్లం. దట్ ఈస్ ద ప్రాబ్లం. చూడండి 25వ వచనములో, అందుకు యేసు మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు. ఆయన చెప్పాడు కానీ మీరు నమ్మట్లా. ఇంకేమంటూ ఉన్నాడు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ఒక ప్రక్కన ఆయన చెప్పాడు, రెండవది ఆయన క్రియలు ఆయనను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మూడవది, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. 27వ వచనం చూడండి, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. అర్థమవుతూ ఉంది అక్కడ ఉన్న వారికి. ఒక గుడ్డివాడు అన్నాడు, ఎప్పుడైనా భూమి పుట్టినది మొదలు ఏ మనుష్యుడైనా పుట్టుకతో గుడ్డివానికి చూపివ్వడం మీరు ఎప్పుడైనా చూసారా? దట్స్ అ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ దట్ అ బ్లైండ్ మ్యాన్ హ్యాడ్ ఎవర్ ఆస్క్డ్. ఎంత సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అది. బట్ దీస్ పీపుల్, వాళ్ళు మళ్ళా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, నీవు క్రీస్తువైతే మాకు స్పష్టంగా చెప్పు. ఆయన చెప్పడం కాదు సమస్య, వారు వినలేకపోతూ. ఆయన కనపరచకపోవడం కాదు సమస్య, వారు చూడలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, వారు ఆయన గొర్రెలలో చేరిన వారు కాదు కనుక ఆయనను చూడలేరు, ఆయన స్వరమును వారు వినలేరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును. ఇట్స్ ఎన్ ఆన్ గోయింగ్ రిలేషన్. ఆయన స్వరము వినట ఒక సందర్భానికి సంబంధించింది కాదు. ఆ స్వరాన్ని ఈరోజు అరిచిన కాపరి ఒక 10 రోజుల తర్వాత, ఈ 10 రోజుల్లో మాట్లాడకుండా మరలా 10 రోజుల తర్వాత అరిస్తే అదే స్వరానికి అవి లోబడతాయి. ఏ సమయములో ఆ కాపరి ఆ స్వరాన్ని వినిపించిన ఆ స్వరాన్ని అవి విని తీరతాయి. కాపరి స్వరాన్ని వినే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లో ఈ గొర్రెలు వింటాయి. అంటే ఆయన గొర్రెలలో చేరిన వారు, ఆయన స్వరమును వినువారు, ఆయనతో సహవాస సంబంధములో ఉండేవారు. ఆయనతో సహవాస సంబంధములు. అందుకే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది, నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. మీరు ఎప్పుడైనా గొర్రెల దగ్గరకి వెళ్ళి గొర్రెల కాపరి అలా పిలిచినప్పుడు ఒక గొర్రె ఇంకో గొర్రెను కాలుతో ఇలా ఇలా అని, మన కాపరి పిలుస్తున్నాడు రా, నీకు వినపడలేదని అంటాయా? ఎప్పుడన్నా అలా చూసారా మీరు? వాటికి అవే వింటాయి, వాటికి అవే డిసైడ్ చేసుకుంటాయి ఇవి మా కాపరి అని. వాటికి అవే అడుగులు వేస్తూ తమ కాపరిని అనుసరిస్తాయి. ఇక్కడ అలాంటి ఒక భావనను ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ, నేను వారికి దేవుడినై ఉంటాను, వారిలో ఎవరు ఒకరికి ఇంకొకరు బోధించవలసిన అవసరము ఉండదు. ఎందుకట? నేను వారి దోషములను క్షమించి వారి పాపనునికి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను కనుక ఏమవుతుంది? అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగు. ఆయనతో సహవాసములో ఉంటారు వారు, ఆయనతో సహవసిస్తారు వారు. ఇట్స్ ఏ ఆన్ గోయింగ్ రిలేషన్. గొర్రెలు ఆయన స్వరము వినును, అవి ఆయనను వెంబడించును. మీరు ఎహెజ్కేలు గ్రంథములో, యోహాను సువార్తలో తెలుపబడ్డ భావనలు మీరు చూస్తే 11వ వచనములో దేవుడే గొర్రెలను వెదుకుటను గురించి మాట్లాడుతూ ఉంటే, ఎహెజ్కేలు 34:11లో, యోహాను 10:3లో ఆయన గొర్రెల కాపరిగా తన స్వరమును వినిపిస్తే గొర్రెలు ఆయనను వెంబడిస్తాయి. కారణం
ఆ గొర్రెల కాపరి వాటిని పేరు పెట్టి వెలుపలికి పిలుస్తాడు. ద్వారపాలకుడు సహితము గొర్రెల కాపరికి తలుపు తీస్తాడు. 34:13 ఆయన భూదిగంతములకు వెళ్ళి తన గొర్రెలను ఆయన సమకూరుస్తాడు అని ఉంటే, యోహాను 10:16 ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు కాపరి ఒకడును అగును. 34:14 ఆయన వాటిని మేపును, ఆయన వాటిని జలముల దగ్గరకు తీసుకుని వెళ్ళును అని కనపడుతూ ఉంటే, యోహాను 10:10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు, అదిగా సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో చెబుతూ ఉన్నాను. ఎగ్జాక్ట్ గా ఏ భావనలైతే యెహెజ్కేలు గ్రంథములో దేవుడు కాపరిగా, దావీదు కాపరిగా మాట్లాడబడతా ఉన్నాయో, ఆ భావనలన్నీ యోహాను సువార్త 10వ అధ్యాయములో కాపరిగా పేర్కొనబడుతూ ఉన్న యేసు క్రీస్తులో మనము వాటిని చూస్తాం. ఈ కాపరి దగ్గర ఎంత భద్రత ఉంది అంటే 28వ వచనం, 10వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, అయితే కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి. ఎంత గ్యారెంటీ అండి! దేవుడు కాపరిగా వచ్చి, దేవుడు కాపరిగా ఉన్నటువంటి ఆయన గొర్రెలకు ఆయన నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ గొర్రెలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతి నుండి వాటిని అపహరించగలిగిన వాడు ఎవడు? 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథములో కొంతమంది కాపరులు ఆ గొర్రెలను చంపుకొని తింటూ ఉన్నారు. కొంతమంది కాపరులు ఆ గొర్రెల బొచ్చును తమకు వస్త్రాలుగా మార్చుకుంటూ ఉన్నారు. కొంతమంది కాపరులు ఆ గొర్రెలను బలాత్కరిస్తూ ఉన్నారు. ఈ భయము వల్ల చెదిరిపోయిన ఈ గొర్రెలు అరణ్యములో మృగాలకు ఆహారమయ్యాయి. నేను ఒక మాట చెప్పనా? ఈ గొర్రెల కాపరి చేతిలో ఉన్న మీరు గొర్రెగా నిత్య జీవాన్ని పొందుకోవడమే కాదు, మీరు ఎటువంటి భద్రత కలిగి ఉన్నారు అంటే, మీ చుట్టూ బలాత్కరించే గొర్రెల కాపరులు ఎవరున్నారో నాకు తెలియదు. మిమ్మల్ని మృంగటానికి పొంచి ఉన్న మృగాలు ఏవో నాకు తెలియదు, కానీ ఆయన చేతిలో ఉన్న మిమ్మలను ఎవడు అపహరింపజాలడు. అంత భద్రతను, అంత గ్యారెంటీని దేవుడు మనకు 28వ వచనంలో ఇస్తూ ఉన్నాడు. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. 29వ వచనం, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును. అంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసింది ఏంటి అంటే, ఆయన గొర్రెల మందలో నీవు చేరిన వాడవు, చేరిన దానవు అయితే నీ బ్రతుకు భద్రం, నీ రక్షణ, నీ భద్రత నీ చేతిలోనో, నీ జేబులోనో, నీ మెదడులోనో, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీదనో ఆధారపడి లేదు. నీ భద్రత ఆయన చేతిలో ఉంది, నీవు ఆయన చేతిలో ఉంది. యు ఆర్ truly protected in the hand of your shepherd. He is none other than very creator himself. సృష్టికర్తే నీ కాపరిగా వచ్చాడు. ఆ కాపరి చేతిలో గొర్రెగా నీవు ఉన్నావు. ఆ గొర్రెవైనటువంటి నీకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్న నిన్ను స్నాచ్ ఎవరు చేయలేరు. దట్స్ ద గ్యారెంటీ దట్ యు హ్యావ్. కారణం ఏంటంట? 30వ వచనం, నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. ఇప్పటిదాకా ఏ కాపరిని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాడు, ఆ కాపరి స్వయాన 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథములో ప్రకటించబడిన అదే కాపరి, దేవుడే ఆ కాపరి, ఆ కాపరే యేసుక్రీస్తు ప్రభువారు అని మనకు అర్థమవుతారు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాం. యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరి, గొర్రెల కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ప్రాణము పెట్టేంత గొప్ప కాపరి ఈ కాపరి.
ఈ కాపరి ఎవరు అంటే నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. ఇప్పుడు నేను ఒక ప్రశ్నను మీ ముందుకు తీసుకుని వచ్చి నా మాటలను ముగించాలని. ఈయన నిజముగానే కాపరి అనుకుందాం. ఈయన నిజముగానే కాపరి అనుకుందాం. ఈయనే 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథములో వాగ్దానము చేయబడ్డ ఆ దేవుడు, కాపరి అయిన ఆ దేవుడు దావీదు అని అనుకుందాం. ఆయన కూడా చెప్తూ ఉన్నాడు, నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, నేనే ఆయనను అని మీకు చెప్పాను, నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అని చెప్పాడు. చెప్పి ఆయన అంటూ ఉన్న మాట, నిత్య జీవాన్ని నా గొర్రెలకు ఇస్తూ ఉన్నాను, ఎవడును నా చేతిలో వాటిని అపహరించలేడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే, నిజముగా ఆయనే ఆ కాపరి అయితే ఆయన గ్యారెంటీ చేస్తూ ఉన్న ఆ భద్రత నీకు ఎలా కలుగుతుంది? హౌ కెన్ బి యు షూర్ ఆఫ్ దట్ సెక్యూరిటీ? ఏ భద్రతనైతే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, ఏ నిత్య జీవాన్నైతే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, నిన్ను నా చేతిలో నుంచి ఎవడు అపహరించలేడు అని ఏ మాటనైతే ఉద్ఘాటిస్తూ ఉన్నాడో, ఎలా నమ్మాలి నువ్వు? వాట్ ఈస్ ద గ్యారెంటీ ఫర్ దట్? హెబ్రీ పత్రిక మనకు జవాబిస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలలో 13వ అధ్యాయం 20వ వచనం చూస్తే, గొర్రెల గొప్ప కాపరి ఎవరైనా? గొర్రెల గొప్ప కాపరి. ఎందుకు ఈయన గొర్రెల గొప్ప కాపరి అయ్యాడు? ఎందుకయ్యాడండి? ఆయన చెప్పాడు కాబట్టే, యెహెజ్కేలు ప్రవచించాడు కాబట్టే. ఎందుకు ఈయన గొర్రెల గొప్ప కాపరి? చెప్పరే అమ్మా? ప్రాణం పెట్టాడు అందుక. 20వ వచనంలో జవాబు మనకు కనపడుతుంది, మృతులలో నుండి లేచాడు కాబట్టి. హిస్ షెపర్డ్, ఆయన కాపరి అని నీకు ఉద్ఘాటించే విషయం ఏంటి? గ్యారంటీ ఇచ్చేది ఏంటి అంటే, ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానుడయ్యాడు కాబట్టి ఆయన గొర్రెల గొప్ప కాపరి. ప్రాణం పెట్టిన వాడిగా కాలగర్భములో గతించిపోలా, భూగర్భములో నిలిచిపోలా, భూమి పొరలను ఛేదించుకొని మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచిన వాడు ఈ గొర్రెల కాపరి. కాబట్టి ఈ కాపరి స్వరాన్ని నీవు వింటే, ఈ కాపరి మందలో నీవు చేరితే, ఆయన చేతిలో నీవు ఉన్నావు. ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ చుట్టూ నిన్ను ఎక్స్‌ప్లాయిట్ చేయటానికి ఈ ప్రపంచం ఎన్ని రకాలుగా ఉర్రు తలూగుతూ ఉన్నాడు. నీ చుట్టూ నిన్ను మృంగివేయాలని ఎన్ని మృగాలు, ఎటువంటి పన్నాగాలు పన్నుతూ ఉన్న గ్యారంటీ ఏంటి అంటే, నీవు ఆయన చేతిలో ఉన్నావు. ఆయన చేతి నుండి నిన్ను అపహరించగలిగిన వాడు ఎవడు? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును ఎలా గ్యారంటీ చేస్తున్నాడు? ఇది నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. ఇట్స్ ఎ కవెనెంటల్ లాంగ్వేజ్ దట్ క్రైస్ట్ ఈస్ ఎస్టాబ్లిషింగ్ హిస్ షెపర్డ్ ఆఫీస్. ఆయన కాపరి పనిని ఆయన దేని ద్వారా నిర్ధారిస్తూ ఉన్నాడు? దేని ద్వారా గ్యారంటీ చేస్తూ ఉన్నాడు అంటే, ఆయన చిందించిన రక్తము ద్వారా దానికి ముద్ర వేస్తూ ఉన్నాడు. మృతులలో నుండి తిరిగి లెగవటం ద్వారా అధికారికంగా ఆయన నిరూపించబడతాడు. నిత్యమైన నిబంధన రక్తమును బట్టి. కాబట్టి 21వ వచనంలో అంటాడు, యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. నిజమే, ఈస్టర్ రోజు పునరుత్థానుడై నూతన జీవాన్ని, నూతన నిరీక్షణ ఇచ్చిన యేసును మనం చూసాం. ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం ఆ పునరుత్థానుడై నూతన జీవాన్ని, నూతన నిరీక్షణ అనుగ్రహిస్తూ ఉన్న ప్రభువు బద్దలైన బ్రతుకులను కట్టుతూ మనకు కనపడుతూ ఉన్నాడు. బద్దలైన బ్రతుకులకు కారణం కాపరులు. ఎటువంటి కాపరులు? బలాత్కరించే కాపరులు, దోచుకునే కాపరులు. కాబట్టి
పునరుత్థానుడైన ఆ యేసే, ఆ దేవుడే కాపరిగా తన మందను వెతుకుతూ ఎక్కడెక్కడికి ఆ మంద చెదిరిపోయిందో ఆ ప్రతి స్థలములో ఆ కాపరి నిలుస్తూ, ఆ స్థలము నుంచి తన నిబంధన వాగ్దానము దగ్గరకు వాటిని తోడుకొని వస్తూ ఉన్నాడు. తన స్వరాన్ని వినిపించి వాటిని మేపుతూ ఉన్నాడు, వాటిని పోషిస్తూ ఉన్నాడు, వాటిని బలపరుస్తూ ఉన్నాడు, వాటిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కాపరితో నీవు సహవాసము కలిగి ఉన్నావా? ఈ కాపరి స్వరము నీకు వినబడుతూ ఉండాలి. ఈ కాపరి చేతిలో ఉన్న వ్యక్తివేనా నీవు? ఈ కాపరి యొక్క నిబంధన రక్తము, ఈ కాపరి యొక్క పునరుత్థానము నీ జీవితానికి ఎటువంటి వెలుగును, ఈ కాపరి నీ జీవితానికి ఎటువంటి స్ఫూర్తినిస్తూ ఉన్నాడు, ఎటువంటి సంబంధ సహవాసములోనికి ఈ కాపరితో నీవు చేరావు? is going to be the vital question that you and I need to answer this night. ప్రభు మీకు గొప్ప సహాయం చేసి ఈ కాపరితో ఆ సంబంధములో నిలుచుటకును, ఆయన చేతిలో నిలిచిన వారుగా నిత్య జీవములో కొనసాగుటకు, ఆయన చేతిలో నిలిచిన వారుగా ఏ పరిస్థితిలో కూడా బలపడుతూ, ఆయన చేత మేపబడుతూ, ఆయన చేత కొనసాగించబడుతూ సాగిపోవుదురుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి.